మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో బయటపడ్డ అమ్మవారి పురాతన విగ్రహం. గోదావరి పరిక్రమ పేరుతో వచ్చిన సుమారు 600 మంది స్వామీజీలు గోదావరికి హారతివ్వటానికొచ్చారు. ముల్కాలాకొచ్చిన స్వాములు గోదావరికి హారతి అనంతరం పోచమ్మాలయం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఆ ప్రాంతంలో మహాద్భుతమైన అమ్మవారి శక్తి ఉందని నలుగురు పీఠాధిపతులు తెలిపారు. ఏ ప్రాంతంలో ఉందని గ్రామస్తులు అడగటంతో ఆ స్థలాన్ని చూపెట్టారు స్వామీజీలు. ఆ స్థలంలో జేసీబీలతో తవ్వకాలు జరపగా పురాతనమైన అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆ ప్రాంతం ప్రైవేటు వ్యక్తులది కావటంతో మరిన్ని తవ్వకాల కోసం ఆటంకం ఏర్పడింది. భూ యజమానిని ఒప్పించి మరిన్ని తవ్వకాలు జరుపుతామంటున్నారు స్థానికులు. బయటపడ్డ అమ్మవారి విగ్రహానికి విజయ దుర్గాదేవిగా నామకరణం చేసిన పీఠాధిపతులు బయటపడ్డ అమ్మవారి విగ్రహం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి శక్తితో సమానమని, రానున్న రోజుల్లో అమ్మవారి మహిమ మహాద్భుతంగా ఉంటుందని స్వామీజీలు తెలిపారు. స్థానికులు భూమి లోపల నుండి బయటపడ్డ అమ్మవారి పురాతన విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని చూడడానికి తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు.